నమస్తే, వెల్కమ్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ఈరోజు మన టాపిక్ సెల్ఫ్ మోటివేషన్. ప్రేరణ లేనిదే మనిషి ఏ పని చేయలేడు. ఆ ప్రేరణ మనిషి ఎలా పొందాలి? ఈశ్రోమని మనుష్యులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అన్నారు గురజాడ. ఉత్సాహం ఉత్తేజం ఉన్నప్పుడే ఏ పనైనా సాధించగలం, విజయ శిఖరాలు అధిరోహించగలం. చేసే పనిలో సంతోషం ఉంటే ఆ పని ఉత్సాహంగా చేయగలం. సంతోషం సగం బలం అన్నారు కదా. విజయాలు సాధించే బలం ఈ సంతోషంలోనే లభిస్తుంది. పనిలో సంతోషం రావాలంటే ఆ పని పట్ల ఆసక్తి అనురక్తి పెంచుకోవాలి. అదే సెల్ఫ్ మోటివేషన్. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టెనేని బిగియ పట్టవలను, పట్టి విడుచుకున్నా పడి చచ్చుటది మేలు అన్నారు వేమన. ఏ పని చేయాలన్నా ఇలాంటి సంకల్ప బలం, పనిలో సంతోషం ఉండాలి. వాటిని ఎలా సాధించాలో మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు పట్టాభిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ప్రేక్షకులు సెల్ఫ్ మోటివేషన్ పై డాక్టర్ బివి పట్టాభిరామ్ గారితో మాట్లాడటానికి స్క్రీన్ పై కనబడే నంబర్లకు ఫోన్ చేయవచ్చు. నమస్కారం పట్టాభిరామ్ గారు. పట్టాభిరామ్ గారు, అసలు ప్రేరణ అంటే ఏమిటి? ప్రేరణ అంటే పని చేయడానికి ప్రోత్సాహాన్ని అందించడం అండి. నేను చేయాలి అని నాకుంది, కానీ నాలో తగినంత మోటివేషన్ లేదు. పక్కవారు, కుటుంబ సభ్యులు నువ్వు చేయగలవు, నువ్వు కాకపోతే ఇంకెవరు చేయగలరు అని వారికి చెప్పే ఆ మంచి మాటలు ప్రేరణ. అయితే అందరికీ అలా చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? తనను తాను ప్రేరణ కలిగించుకోవాలి, తనకి తాను ప్రేరణ కలిగించాలి. ఇది చెప్పే ముందు ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పాలండి. ఈ మధ్య నేను ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ఈ కాలేజీలకు తిరుగుతున్నప్పుడు ఈ హెచ్ఎంటీవీ జై హోమ్ సక్సెస్ మంత్ర, ఈ కపిల్, ఇది తమలో చాలా ప్రేరణ కలిగిస్తుందని నాకు చాలామంది విద్యార్థులు చెప్పారు. విశాఖపట్నంలో ఒక ప్రొఫెసర్ గారు చెప్పారు, సార్ మేము క్లాసుల్లో కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో ప్రతిరోజు ఉదయం 7:30కి అందరూ అక్కడ కూర్చుని రాగానే మేమందరం ఈ ప్రొఫెసర్ గారికి 2 పిల్లలు చెప్పినవి ఈ అమ్మాయి రాసుకుంటుంది, అబ్బాయి రాసుకుంటున్నాడు, ఈయన రాసుకుంటున్నాడు. దీని తర్వాత డిస్కషన్ అవుతుందిటండి. ఈ మామూలుగా ఏదో ప్రోగ్రామ్ చూసి బాగుంది, బాగాలేదు, సరేలే, అది ఆ పాయింట్ బాగుందని. ఇక్కడ మనం ఎంతసేపు చర్చించామో అంతసేపు చర్చిస్తున్నట్టండి. చాలా సంతోషకరమైన విషయం. ఒక ఛానల్ ఇటువంటి ప్రేరణ కలిగించడం అనేది చాలా ఆనందకరం. మనకి ఎంతోమంది ఇప్పుడు మనకు వచ్చే ఫోన్లో కూడా గతంలో ఎంతోమంది చెప్పారు, మేము డిస్కస్ చేస్తున్నాం. సో ఇది కూడా ప్రేరణేనండి. ఈ ప్రేరణలో కొన్ని పద్ధతులు ఉంటాయి. అవేంటంటే, ఒకటి డూ ఆర్ డై, చేస్తావా చస్తావా, బెదిరించడం. అది పూర్వం రోజుల్లో చేసేవారు, ఇప్పుడు పనికిరాదు. రెండోది దండన బహుమతి, అంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్. నువ్వు బాగా చదివితే నీకు సైకిల్ కొనబెడతా, స్కూటర్ కొనబెడతా, సెల్ ఫోన్ కొనబెడతా. చదవకపోతే ఉన్నది కూడా పోతుంది, రైట్? దండన బహుమతి. డూ ఆర్ డై పూర్వం ఉండేది, దండన బహుమతి మొన్నటి దాకా ఉండేది. ఇప్పుడు మనం మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే, అవి రెండూ లేకపోతే ఏం చేయాలి? స్వీయ ప్రేరణ. ఈ స్వయం ప్రేరణ అనేది నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి. అంటే నాలో నేను ఒక ఉత్సాహాన్ని నింపుకుంటూ, ఉన్న స్థితిని ఆనందిస్తూ, తృప్తిగా ఉంటూ, ఆశలు పెంచుకుంటూ ఆ స్థాయికి ఎదగడానికి నేను ప్రయత్నం చేయాలి. పట్టాభిరామ్ గారు, ముందు మనం చెప్పుకున్నాం కదా, తల్లిదండ్రుల నుండి పిల్లలకు ప్రేరణ లభిస్తుంది. నెక్స్ట్ స్వీయ ప్రేరణ, మనము ప్రేరణ కలిగించుకోవాలి అని చెప్పారు. అంటే ఎవరిని ప్రేరణ కలిగించాలి అనే విషయానికి వస్తే స్వీయ ప్రేరణ ముఖ్య పాత్ర వహిస్తుందా, లేకపోతే పేరెంట్స్, లేకపోతే గురువులు, వీళ్ళ ప్రముఖ పాత్ర వహిస్తారా? వీళ్ళ ప్రేరణ అనేది ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, టీచర్స్ కానీ, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ వల్ల మనం ఓ చదవడం, లేకపోతే ఓ స్థాయికి రావడం జరుగుతుంది. బట్ ఆ తర్వాత ఆ ఉద్యోగంలో నేను సక్సెస్ అవ్వాలి. ఓకే, ఆ సక్సెస్ అవ్వడానికి అక్కడ స్వీయ ప్రేరణ అవసరం. ఇప్పుడు మీరున్నారు, చదువుకున్నారు, బాగా మాట్లాడడం వచ్చు, రైట్? యాంకరింగ్ ఎలా చేయాలి, సబ్జెక్టుని బట్టి ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ మీరు ట్రైనింగ్ బయటదే తీసుకున్నారు.
తీసుకున్న తర్వాత ఇందులో మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి. మీకు చాలామంది కాంపిటీటర్స్ ఉంటారు. ఇప్పుడు మన ఇద్దరం సబ్జెక్ట్ గురించి 5 నిమిషాలే మాట్లాడుకున్నాం. ఈ 5 నిమిషాల్లో మీరు ప్రశ్నలు తయారు చేసుకున్నారు. ఇదేంటంటే స్వీయ ప్రేరణ. నేను దీన్ని స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి, కొంతసేపు విజువలైజేషన్ చేసి దానికి తగ్గ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది చాలా అవసరం అండి. ఇది చేసిన రోజుని మీరైనా సరేనండి, ఉద్యోగం వరకు పెద్దలు చేస్తారు, బట్ తర్వాత స్వయం ప్రేరణ కావాలి. నేను ఇందులో స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి, నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఇది చాలా అవసరం అండి ఈ రోజుల్లో. రైట్. పట్టాభిరామ్ గారు ఫస్ట్ కలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హరి హైదరాబాద్ నుంచి. హరి గారు నమస్కారం అండి. మీ సందేహం ఏంటో, మీ ప్రశ్న ఏమిటో అడగండి. పట్టాభిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. పట్టాభిరామ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు హరి అండి. యాక్చువల్ గా నాకు నేను ప్రేరణ చేసుకుంటాను అలా, కానీ అంటే ఇప్పుడు నాకేంటి 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి సిఏ చేయాలని, ఇంకొకటి గ్రూప్ 2 గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. సో రెండింటిని ప్రేరణ చేసుకుంటాను, కానీ 2 కూడా చేయలేకపోతున్నాను. దాని గురించి మీ సజెషన్ ఏమన్నా ఇవ్వగలరు? అంటే మీ ప్రేరణ పునాది సరిగ్గా లేదండి. అదేదో మామూలు సరదాగా ఒక కోరిక అంతే. అది మీరు నిజంగా కోరుకున్న రోజుని తీరిక చేసుకోవాలండి. ఆ కోరిక బలంగా ఉన్నప్పుడే తీరిక దొరుకుతుంది. 2 చేయలేకపోతున్నానంటే మూడోది ఏం చేస్తున్నారంటే లేజినెస్ కావచ్చు, పోస్ట్పోన్మెంట్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టుకున్న 2 గోల్స్ కూడా రిలేటెడ్ గోల్సే. చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. మీరు మంచి దారిలోనే ఉన్నారు. కొంచెం ప్రేరణ కలిగించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో నేను గ్రూప్ 1 రాయాలి అని రెండో వైపు సినిమాల్లో వేయాలి అన్నారనుకోండి, అది వేస్ట్ అవుతుంది. మీరు 2 చదువుకు సంబంధించినవే. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను కొంతమంది సక్సెస్ఫుల్ సివిల్ సర్వెంట్స్తో నేను మాట్లాడినప్పుడు కొందరు, అయ్యా మీరు ఈ సివిల్ సర్వీసెస్ ఇలా అవడానికి కారణం ఏంటి అంటే, మా అమ్మ నాన్నలు బాగా ప్రేరణ కలిగించారు, నాకు తగిన పుస్తకాలు ఇచ్చారు, అందుకే ఐఏఎస్ అయ్యాను అని. కొంతమందితో మాట్లాడినప్పుడు, ఈ మధ్య ఒక ఆయనతో మాట్లాడాను, మీరు ఇలా ఐఏఎస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, నన్ను మా అమ్మ నాన్నలు అసలు చదువుకోవద్దన్నారు, నన్ను నీకెందుకు, మనం ఏదో కూలి పని చేసుకుంటే చాలు కదా అన్నారు, అది నాకు ప్రేరణ అయింది అన్నాడు. అంటే ఇక్కడ 2 చోట్ల స్వయం ప్రేరణే. ఆ పేరెంట్స్ చెప్పినా ఇతను అనుకున్నాడు, చదివాడు, బట్ దట్ క్రెడిట్ ఈజ్ గివెన్ టు హిస్ పేరెంట్స్. కానీ తనకి చదవాలని ఆ శ్రద్ధ ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు చదవద్దన్నారు కాబట్టి ఏదో కూలి పని చేసుకుందాం, మనకెందుకు ఇలాంటివి అని, నేను ఎందుకు చేయలేను అన్నాడు. ఈ ప్రేరణ అనేది స్వయం ప్రేరణలో యాటిట్యూడ్ చాలా ముఖ్యం అండి. ఆ వైఖరి, నేను ఏమైనా అవుతాను. మీ యాటిట్యూడ్ సరిగ్గా లేదండి, దిద్దుకోండి, ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుని టైం టేబుల్ పెట్టుకుని ప్రోగ్రామ్ చేసుకోవాలి. రైట్. పట్టాభిరామ్ గారు. మరో కాలర్ వంశీ హైదరాబాద్ నుంచి. వంశీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ ప్రశ్న ఏమిటో అడగండి. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకుంటాను, అంటే చదువులో కానీ 90% అనుకుంటే 80 చేస్తాను. 100 అనుకోండి, 90 అవుతుంది. అదే మోర్ ఓవర్ ఇంకా ఇంకోటి సార్, ఇంకోటి ఒక్కటి అడగండి. చిన్నప్పటి నుంచి అందరు కాన్సెప్ట్ నేర్చుకోమంటారు, కానీ కాన్సెప్ట్ ఎట్లా నేర్చుకోవాలో అర్థం కావట్లేదు సార్. అంటే మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదండి, కాన్సన్ట్రేషన్ మీకు ఉంది. మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి కాన్సన్ట్రేషన్ పాడైపోయి వెనక్కి వచ్చేసారండి 2.5 అవర్స్లో? త్రూఅవుట్ చూశారు కదా సినిమాలు చాలా? చూసాను. అదే కాన్సన్ట్రేషన్ అండి. మనం ఊరికే అనుకుంటూ ఉంటాం నాకు కాన్సన్ట్రేషన్ లేదన్నది, పుస్తకం తీసినప్పుడే తప్ప అదర్వైజ్ అన్నిట్లో ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, సెల్ ఫోన్లో అరగంటలు మాట్లాడేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రం. అంటే ఆ ఏకాగ్రత అనేది చేస్తున్న పని మీద ఉండడం. సినిమాలో కూర్చున్నప్పుడు మీరు చూస్తున్నారు, మీరు దయచేసి ఎవ్వరు కూడా నాకు ఏకాగ్రత లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకసింగ్ లేదు అనుకోకండి. ఇవి ఉన్నాయి కానీ రాంగ్ డైరెక్షన్లో ఉన్నాయి. రైట్ సార్. కొంతమందికి ప్రేరణ కలిగించినప్పటికీ వారు ప్రేరణ పొందలేని స్థితిలో ఉంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? వారిలో ప్రేరణ కలిగించడానికి ఏ మార్గాలు అనుసరించాలి అనే వివరాలు చూద్దాం. చిన్న విరామణ గోదావరి ఖన్నం నుంచి. నమస్కారం రమణ గారు. మేడం, అయితే నాకు పరీక్షలప్పుడు అది టెన్షన్ వచ్చేస్తుంది మేడం, చదువుతానే నిద్ర వస్తుంది, నాకు తల హెడేక్ వస్తుంది మేడం. నిద్ర వస్తుంది. ఏం చదవాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతాను సార్. మీకు చదువుతుంటే నిద్ర వస్తుంది అంటే ఇది కేవలం మీకు చదువు పట్ల సరైన
కాన్సన్ట్రేషన్ లేదు, రెండోది లక్ష్యం సరిగ్గా లేదండి మీకు. మీరు టీవీ చూసినప్పుడు కానీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా నిద్ర వచ్చిందా మీకు? అది చూడండి. ఓన్లీ ఎగ్జామ్స్ టైం లేదు సార్. అయితే మామూలు టైంలో స్టడీ అవర్స్ ఏమనిపించదు, కానీ ఎగ్జామ్స్ రేపు ఉందంగా ఇవాళ ఉందంగా అప్పుడు అవుతానే చాలా టెన్షన్ వస్తుంది, హెడేక్ వస్తుంది సార్. అవునయ్యా, మరి రేపు ఎగ్జామ్ అంటే ఈవేళ చదివితే టెన్షన్ రాదా? నువ్వు చూడమ్మా, మీరు ఈ యూత్లో చాలామంది ఎట్లా ఉన్నారంటే, మీరు 365 రోజులు బాగా ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్, టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ, ఆ లాస్ట్లో చదివితే టెన్షన్ ఎందుకు రాదండి? మీకు కొత్త కొత్త జబ్బులు కూడా వస్తాయి, బ్లడ్ ప్రెషర్లు ఇట్లాంటివి. మీరు కొంచెం ప్లానింగ్ వేసుకోండి. ఈ స్వీయ ప్రేరణలో చాలా ముఖ్యమైన విషయం, మీరు ప్లానింగ్ సరిగ్గా ఉండాలి, ప్రణాళిక ఉండాలి. రేపు ఎగ్జామ్ అంటే చదివితే వస్తుందా? ఎందుకు రాదు? తప్పకుండా వస్తుందమ్మా. కొంచెం మీరు దయచేసి ప్రణాళిక వేసుకోండి, తగిన సాధన చేయండి. ఈ నిద్ర వస్తుందంటే ఎవ్వరు ఏం చేయలేరండి. నేను మామూలుగా చిన్నపిల్లలకి అయితే చెప్తూ ఉంటాను, చదువుతుంటే నిద్ర వస్తే చేతికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి, ఇలా లాగి వదలండి, చుర్రుమంటుంది, రక్తం వచ్చేలా కాదు, అప్పుడు మీరు చదవండి అని. అంటే మీకు ఇంట్లో మోటివేషన్ లేదండి. అంటే మీరు ఫెయిల్ అయినా ఇంట్లో చదివించే వాళ్ళు ఉంటారు, రోజు మీకు ఫుడ్ పెడుతున్నారు, ఇంట్లో టీవీ పెట్టారు, దీనివల్ల మీలో లక్ష్యం లేదు. కసి రావాలండి. నేను చదువుకోకపోతే ఏమవుతాను, నీళ్ళల్లో మునిగిపోతున్నవాడు పైకి రావడానికి ఎలా కృషి చేస్తాడో అలా చేయాలి. ఇదేముందంటే తల్లిదండ్రులు సంపాదించి పెడుతున్నారు, ఇలాగే ఉంటుందండి. మీరు ఇప్పటికైనా మార్చుకోక ఇలాగే ఉంటే మాత్రం దెన్ యూ విల్ బి ఇన్ ట్రబుల్, రైట్? ఎవరు కూడా ఏం చేయలేరండి. ఎందుకు వస్తుందండి నిద్ర చదువుతుంటే? లాస్ట్ మినిట్లో చదువుతారా? రైట్ పట్టాభిరామ్ గారు. మరో కాలర్ మల్లేష్ కరీంనగర్ నుంచి. మల్లేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీ ప్రశ్న ఏమిటో అడగండి. సార్ నమస్కారం మల్లేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా. సార్ మీ ప్రసంగం అంటే చాలా ఇష్టం సార్ మాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మల్లేష్. సార్ ప్రతి సండే సార్ మీకోసమైనా థ్యాంక్ యూ. మల్లేష్ గారు విషయానికి వచ్చేయండి ప్రశ్న. సార్ నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా సార్. సార్ ఇంటర్లో బాగా చదివేవాడిని సార్, ఇప్పుడు వచ్చేసి అసలు చదవలేకపోతున్నా, అసలు ఇంట్రెస్ట్ పోతుంది సార్, ఎందుకు అట్లా అవుతుంది? ఇంటర్మీడియట్లో అందరూ బాగా ఎందుకు చదువుతారంటే అది టర్నింగ్ పాయింట్. ఆ కాలేజీలు వాళ్ళు కూడా దగ్గరుండి చదివిస్తారు, మీకు ర్యాంక్ వస్తే వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి అదొక బందికానాల్లో ఉన్నట్టుగా చదువుతారు, వాళ్ళు తగిన కేర్ తీసుకుంటారు. ఒక్కసారి అది అయిపోయి డిగ్రీలోకి రాగానే మీరు ఒక స్వేచ్ఛ విహంగం అనమాట. మీరు ఇక మీ ఇష్టం, అప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దాంతో కొంత ఫస్ట్ ఇయర్లో దెబ్బతినే వాళ్ళు ఉంటారు. అలాగే ఇంటర్లో మంచి మార్కులు వచ్చి ఆ డిగ్రీలోకి వచ్చాక ఆ డిగ్రీ మరి వేరే ఊర్లో చదివినప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోవడం, లేదా ర్యాగింగ్ గురవడం, లేదంటే అక్కడ ఇంకా మేధావులు ఉండడం, దాంతో మనకి తెలియకుండా ఆత్మన్యూనత భావన రావచ్చు. ఏది ఏమైనా ఫస్ట్ ఇయర్లో కొంచెం టెన్షన్ ఉండడం అనేది సహజమే, బట్ అది చదువుకు ఆటంకం కాకుండా చూసుకోవాలమ్మా. రైట్ పట్టాభిరామ్ గారు. మరో కాలర్ ప్రియాంక కరీంనగర్ నుంచి. గుడ్ మార్నింగ్ ప్రియాంక. గుడ్ మార్నింగ్ మేడం. మీ ప్రశ్న ఏమిటి అడగండి. చెప్పు తల్లి ప్రియాంక. గుడ్ మార్నింగ్ సార్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అయితే నాకు స్టడీ చదవాలని చాలా ఉంటుంది, ఎంతో ఇట్లా నేర్చుకోవాలనుకుంటారు. డైలీ నేను దేహో చూస్తున్నా, సెల్ఫ్ మోటివేషన్ రోజు చేసుకుంటున్నా, కానీ రోజు విఫలం అయిపోతున్నా. రోజు ప్రణాళిక వేసుకున్నా, రోజు ఇట్లా మిస్ అయిపోతుంది. అది నాకు ఎంత చేసుకుందామన్నా కుదరట్లేదు. వెరీ గుడ్ తల్లి, అర్థమైంది. నువ్వు చాలా మంచి థియరిటికల్ నాలెడ్జ్ ఉందమ్మా, నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. రోజు చూస్తున్నా విజయ సక్సెస్ మంత్ర నువ్వు సాధన చేయలేదు అంటే నువ్వు చూసిన దాంట్లో ఏమీ లాభం లేదు. ఎందుకంటే కేవలం నీ కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి తప్ప చేతులు పనిచేయట్లేదు. ఆ పుస్తకం తీయాలి. ఇట్లాంటి సక్సెస్ మంత్ర చదివి వేలాది మంది నాకు ఈమెయిల్స్లో నాతో పాటు సోదరులు సైకాలజిస్టులు అందరికీ రోజు ఎన్ని వస్తాయంటేనండి, నాకు దాదాపు 100-150 వస్తాయండి. ఎంత తృప్తిగా ఉంటుందంటే భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ పిల్లలకి అని. నేను అన్నీ చూసి కూడా నేనేమీ మారలేదు అంటే నీ ప్రణాళిక సరిగ్గా లేదు. దీనికమ్మా ఒక పద్ధతి ఒకటి ఉంది. యాక్చువల్గా స్వీయ ప్రేరణకి దీనికి 5P అని పేరు పెట్టాను. 5P ABCDలు. ఫస్ట్ P అంటే ప్లానింగ్. ప్రణాళిక వేసుకోండి. అసలు మీరు ఈవేళ ఏం చదవాలి రాసుకోండి. ఈవేళ ఎంత చదివారో చదివి
మిగిలిపోతే అది రేపటికి మీరు తీసుకెళ్ళాలి. అలా కాకుండా నేను ఎప్పుడో చూద్దాం, దీనికన్నా ముందు ఆ సినిమా ముఖ్యం అనుకుంటే వాళ్ళు చదువుకునే వాళ్ళు మీకు వేరే డైవర్షన్స్ ఉంటే చదువు మానేయడమే మంచిదండి. తప్పదు, తల్లిదండ్రులను మోసం చేస్తున్నాం మనం. రెండవ ప్రిపరేషన్. ఫస్ట్ది ప్లానింగు, 2 ప్రిపరేషన్ తగిన అయితే, 3వది ప్రాక్టీస్, సాధన చేయాలండి. నేను రోజు మార్నింగ్ 4 to 6 చదువుతాను అనేది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ పేషెన్స్. ఆ టైంలో నిద్ర వచ్చేస్తుంది. అయ్యో రాత్రి 11 దాకా నేను చూశాను, సీరియల్ చూశాను, అది చూశాను, ఇది చూశాను. ఏమైనా సరే నేను కారులో వెనక సీట్లో కూర్చోవాలి, ముందు సీట్లో కూర్చుని చిన్న ఉద్యోగాలు చేయకూడదు. ఇలా ఎప్పుడైతే చేసామండి 3 నెలలకి 5వ పెర్ఫెక్షన్ వస్తుందండి. ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రంలాగా ఈ 5 P's ప్లానింగు, ప్రిపరేషను, దెన్ ప్రాక్టీసు, దెన్ పేషెన్స్ అండ్ పెర్ఫెక్షన్ వస్తే ఈ టీవీలు, ఈ ఫ్రెండ్స్, ఈ మీరు ఇప్పుడు చూడండి, ముగ్గురు మాట్లాడింది కూడా వాళ్ళకి ఏ ఏ విధమైన కుట్ర జరగట్లేదండి వెనకాల. ఏదో విదేశీ కుట్ర జరుగుతుంది, నాకేమిటో అర్థం అవ్వట్లేదు. మీరు నాకు తెలుసు సరదాగా ఫోన్ వచ్చింది మాట్లాడదామని చేశారు, సంతోషం. కానీ నిజ జీవితంలో ఇది కంటిన్యూ చేస్తే మాత్రం విల్ బీ ఇన్ ట్రబుల్ అమ్మ. ఈ రోజుని ఈ ఎల్పిజి అంటారు, అంటే లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ వల్ల ఉద్యోగాలు, ఇక్కడున్న ఉద్యోగానికి కంపుచేవాడు వస్తాడండి. కంపుచేకి మీరు వెళ్ళొచ్చు, ఇంకోటి వెళ్ళొచ్చు, నేను ఇదే ఊరండి నాకు చాలండి అంటే దెన్ మనకి చిన్న ఉద్యోగం కూడా దొరకదు. ఈరోజే మీరు లేవండి, మేల్కొనండి, వెంటనే ఎస్ ఐ మస్ట్ డూ సంథింగ్. పట్టాభిరామ్ గారు మరో కాలర్ మౌనిక హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ మౌనిక. గుడ్ మార్నింగ్ సార్. మీ ప్రశ్న అడగండి. గుడ్ మార్నింగ్ సార్. నేను గుడ్ మార్నింగ్ మౌనిక, చెప్పమ్మా. నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. వెరీ గుడ్. నేను రెగ్యులర్ గా సక్సెస్ మంత్ర ప్రోగ్రామ్ చూస్తాను. వెరీ గుడ్ మౌనిక. ఈ సెల్ఫ్ మోటివేషన్ అన్న టాపిక్ నేను కంప్లీట్ గా 10th క్లాస్ అయితే ప్రిపేర్ అయ్యాను సార్ ఎగ్జామ్స్ కి. సో ఈ సెల్ఫ్ మోటివేషన్ అన్నది సక్సెస్ సాధించాలి 10th క్లాస్ లో అంటే ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు నువ్వు అదే ప్రాసెస్లో ఉన్నావు తల్లి. ఈ వేళ నుంచి నీకు 18 రోజులు ఉంది మీ 10th క్లాస్ ఎగ్జాము, రైట్? ఈ 10th క్లాస్ ఎగ్జామ్, ఈ 18 రోజులు కూడా నువ్వేం చేయాలంటే ఉదయమే లేచి నేను సక్సెస్ సాధిస్తున్నాను, అవసరమైతే ఒక పేపర్ మీద నేను 10వ తరగతిలో 500 పైన మార్కులు నాకు వస్తాయి, 500 పైన వస్తాయి, ఇలా రిపీటెడ్గా నువ్వు రాసుకుంటే తల్లి, ఇది చదివినందువల్ల యువర్ మైండ్ విల్ జంప్ ఇన్ టు యాక్షన్. అని రెండోది ఏంటంటే, ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరితోటి కూడా నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, వాళ్ళని దూరంగా ఉంచు. మూడోది, ఇంట్లో ఈ 18 రోజులు నవ్వుతూ అందరితో మాట్లాడు. కొందరి ఇళ్లలో చాలా సీరియస్గా ఉంటారు అందరూ, పరీక్షలు అని. ఏమీ లేదండి, సరదాగా ఉంటేనే మీరు పరీక్షలు బాగా రాస్తారు. వాళ్ళందరినీ నువ్వు కంట్రోల్ చేసావనుకో, మాట్లాడొద్దని, రేపు పరీక్ష ఏదైనా అయిందనుకో వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు. సరదాగా ఉంటే మనసు కూడా బాగుండాలి, మైండ్ బాగుండాలి. ఈ మనసు అనే పూలవనంలో మంచి మొక్కలు పెంచాలి తప్ప పిచ్చి మొక్కలు పెంచామనుకోండి టెన్షన్స్, కోపాలు, ఆవేశాలు. అందుకని బాగా చదువు తల్లి. అండ్ నువ్వు రోజు అనుకుంటూ ఉండంటే నిన్ను నువ్వు ప్రేరణ కలిగించుకో. ఐఎమ్ ఏ బెస్ట్ స్టూడెంట్, ఐఎమ్ గ్రేట్ స్టూడెంట్, ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ సక్సెస్, ఇట్లా అనుకుంటూ యూ విల్ డూ ఇట్. రైట్ పట్టాభిరామ్ గారు. మరో కాలర్ కుమార్ జగిత్యాల నుంచి. గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. మీ ప్రశ్న అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, జగిత్యాల నుంచి మాట్లాడండి కుమార్. అదే సార్, ఏంటంటే మరి డిగ్రీ అయిపోయి లాస్ట్ ఇయర్ అయిపోయిందండి. హలో చెప్పండి. అయితే లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది సార్. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ఎగ్జామ్ హాల్కి పోయేసరికి ఏం గుర్తురావు సార్. అయితే ఇంటర్ లో వచ్చేసి 78, డిగ్రీ 10th లో వచ్చేసి 78 ఇట్లా ఉన్నాయి. కానీ డిగ్రీకి వచ్చేసరికి ఇట్లా ఉంటాయి. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంటర్ మీరు పాస్ అయ్యారు కదా? అవునండి. బాగా రాసి పాస్ అయ్యారా? ఊరికి మనలో అనమాట కాపీ కొట్టి పాస్ అయ్యారా? లేదు సార్, 78% వచ్చిందండి. మరి అప్పుడు ఇంటర్ పరీక్షల్లో మీకు అన్ని గుర్తొచ్చేవి కదా? వచ్చేది, కానీ డిగ్రీకి వచ్చేసరికి రావట్లేదు. ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు? మధ్యలో ఏదైనా సార్ ఎగ్జామ్ హాల్ ఆరోగ్యం పాడైందా? అవును సార్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో వెళ్తే బాగలేదు. ఆరోగ్యం పాడైందా? అవును. మంచి మందులు తీసుకోండి. జ్ఞాపక శక్తికి సంబంధించి మాత్రం మందులు ఏవీ లేవండి. అరటిపండు మాత్రమే ఇంతవరకు
అందరూ అంగీకరించింది సైంటిస్టులు. అరటిపండు వల్ల మీకు బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, ఆ మందులు ఈ మందులు అక్కర్లేదు, ఆరోగ్యం బాగాలేకపోతే మీరు అది తినండి అండ్ శ్రద్ధతో చదవండి, ప్లానింగ్తో చదవండి. అప్పుడు ఇంటర్ దాకా బాగుండి ఇప్పుడు బాగాలేదు అంటే, ఆనెస్ట్గా మాట్లాడాలి అంటే మీకు డైవర్షన్స్ ఏవో వచ్చాయి, పక్కకు వచ్చాయి. ఫ్రెండ్స్, ప్రేమలు, సేవలు ఏదైనా సరే పక్కన పెట్టండి. కొంచెం శ్రద్ధగా ఉండండి బాబు. ప్రపంచంలో ఎలా ఉందంటే, ఇప్పుడు మన ఢిల్లీలో వార్త వచ్చింది, చాలా బాధాకరమైన వార్త. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి స్వీపర్ ఉద్యోగానికి అప్లై చేశారు. ఉద్యోగాలు లేక వీళ్ళు ఏంటంటే చదువుకునే రోజుల్లో ఇలాగే సడన్గా మర్చిపోతున్నాను, ఏకాగ్రత ఉండట్లేదు. ఉన్నాయండి వాళ్ళకి, అన్నీ ఉన్నాయి. ఏమైపోతుందో తెలియదు. ఇట్లా ఉంటే అండి తల్లిదండ్రులు 4 ఏళ్ళు 3 ఏళ్ళు చదివించిన తర్వాత నీకు నమస్కారం బాబు నువ్వు చూసుకో అంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. యూ మస్ట్ బికమ్ ఏ లీడర్. మీరు నెలకు ₹1,00,000 సంపాదించడం కాదు, 10 మందికి 1,00,000 జీతం ఇచ్చే సంస్థ నేను ప్రారంభిస్తాను అని అనుకోవాలి. ఇప్పుడు మేమంతా ఎలా వచ్చాను, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో 12వ తరగతి దాకా తెలుగు మీడియంలో చదువుకున్నాను. నేను ఇది ఒక బలమైన కోరిక లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ పరీక్షలు అయ్యే వరకు మీ ఇతర ఆకర్షణలకి కొంచెం మీరు కామా పెట్టండి. నేను మమ్మల్ని మొత్తం మానేయమంటే మీరేమీ వినరు కూడాను. కొంచెం శ్రద్ధగా పెట్టండి, ఫ్రెండ్స్ని తగ్గించండి. పట్టాభిరామ్ గారు, మనం ప్రేరణ పొందే పద్ధతుల్లో డూ ఆర్ డై, దండన బహుమతి గతంలో ఉండేవి, ప్రస్తుతం స్వీయ ప్రేరణ అన్నారు. ఈ స్వీయ ప్రేరణలో భాగంగా 5P పంచాక్షరి అనే మంత్రాన్ని మీరు చెప్పారు. మరి ఈ 5P పొందాలి అనుకునే వాళ్ళకి మీరు ఏవైనా సజెషన్స్ ఇస్తారా? అంటే ఎటువంటి కసరత్తు చేయాలి? దీనికి ఈ 5P మనం ప్రాక్టీస్ చేయాలి అంటే భయంతో చేయకూడదండి, లేదా దేవుడి మీద భక్తితో కూర్చుని కూడా చేయక్కర్లేదండి, ఇష్టంతో చేయాలండి. ఈ 5P చేయాలి అంటే ఇష్టం ఉండాలండి. నేను నా లక్ష్యాన్ని నేను ఆ స్థాయిని ఆ స్థితిని పొందాలి అంటే నాకు ఈ 5Ps పనికొస్తాయి. దీన్ని మించిన మంత్రం లేదండి. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర తీసుకున్న వాటిని బట్టి చేసింది. ఇది మీకు మీరే యూ కెన్ ఫ్రేమ్ దిస్. రీడ్ బుక్స్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అనేక పుస్తకాలు ఇప్పుడు తెలుగులోను ఇంగ్లీష్లోను ఎవ్రీవేర్. ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చిన కాల్స్ కరీంనగర్ నుంచి వచ్చాయండి. కరీంనగర్లో అనేక రకాల అక్కడ ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్లో చైతన్యం వచ్చిందండి. సైకాలజీ టుడే అనే పత్రిక ఉంది, దాని మ్యాక్సిమం సేల్స్ ఆ ఊర్లో ఉన్నాయండి. కరీంనగర్లో ఆ చైతన్యం. బుక్స్ చదవండి మీరు, అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళని కలవండి, రోల్ మోడల్గా పెట్టుకోండి వాళ్ళని. వీ డూ వండర్స్ అండి. రైట్. ధన్యవాదాలు పట్టాభిరామ్ గారు. స్వీయ ప్రేరణ ఏ విధంగా పొందాలి, నెక్స్ట్ 5P అనే అమూల్యమైనటువంటి ఒక మంత్రాన్ని కూడా మన ప్రేక్షకులకు అందరికీ అందించారు. మీకు ధన్యవాదాలు సార్. ఇక విన్నారు కదా, పని చేయాలన్నా ప్రేరణ పొందాలన్నా ఏ విధమైనటువంటి సూచనలు పాటించాలో మనకు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు వివరంగా చెప్పారు. సుమతి శతకారుడు చెప్పినట్లు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, అలాగే తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్తో పనిలో సంతోషం పొందితే విజయాలు సాధిస్తాం, అదే స్వర్గం. పనిలో సంతోషానికి బదులు దుఃఖం ఉంటే అపజయాల పాలవుతాం, అదే నరకం. ఇది ఈనాటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. రేపు మరో చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.